హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తున్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము ఒక కథలోనికి వెళ్దాము. ఒకసారి ఒక సాధువు వచ్చేసి గ్రామానికి వచ్చాడనమాట. గ్రామ పొలిమేరలో ఉన్న చిన్న గుట్ట మీద కుటీరు ఏర్పరచుకున్నారు ఆ యొక్క సాధువు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆ సాధువు గ్రామంలోకి వచ్చాడనమాట. నా దగ్గర కొంత సంపద ఉంది, ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో నా వద్దే భద్రంగా ఉంచాను. ఆ సంపద అంతా ఎవరికైనా అప్పగించి నేను హిమాలయాలకు వెళ్ళాలని అనుకుంటున్నాను. స్వార్థ చింతన వదిలేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే నిస్వార్థులైనటువంటి వాళ్ళు ఈ ధనం పొందడానికి అర్హులు. అలాంటి వారు ఎవరైనా వచ్చి గతంలో తాము చేసినటువంటి ఒక్క మంచి పనైనా గురించి చెబితే వారికి ఈ సంపదను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ సాధువు ఆ ప్రజల దగ్గర చెప్పాడనమాట. ఈ సంగతి ఊరిలో ప్రకటించారు. వచ్చే పౌర్ణమికి నా దగ్గరకు రమ్మని చెప్పండి అని గ్రామస్తులతో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయం 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలకి పాకిపోయిందనమాట. గురువారం ఉదయం నుండే గ్రామస్తుల ఆశ్రమానికి చేరుకోవడం మొదలుపెట్టారు. కుప్పలుగా వచ్చి మొదలుపెట్టారనమాట. మంచి వాళ్ళమని అనుకునే వాళ్ళు కొందరు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంతో మరికొందరు అక్కడికి వచ్చారనమాట. సాధువు నివసిస్తున్నటువంటి గుట్ట జనంతో ఎండిపోయింది. ఒక్కొక్కరు సాధువు ముందుకు వచ్చి తాము చేసిన మంచి పనులు, చేయబోయే పనులను గురించి కూడా చెప్పసాగారనమాట. ఒక వ్యక్తి, స్వామి, నేను నా పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేస్తాను, మీరు నాకు ధనం ఇస్తే ఆ ధనంతో ఒక అనాథాశ్రమం పెడతాను అని చెప్పి అన్నాడనమాట. ఒక ధనవంతుడు ముందుకు వచ్చి, నేను ఎంత మందికో సహాయం చేశాను, మీరిచ్చే డబ్బుతో ఊరిలో ఒక చెరువు తవ్విస్తాను అని చెప్పాడనమాట. సాధువు అందరి మాటలు చిరునవ్వుతో విన్నాడనమాట. చివరకు ఆయనకు నిరాశ కలిగింది. ఆయన కోరుకునే లక్షణాలు ఏ ఒక్కరిలో కూడా లేవు. చీకటి పడింది. ఊరు వాళ్ళంతా ఇళ్లకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలో అక్కడికి ఒక 20 సంవత్సరాల యువకుడు అక్కడికి వచ్చాడు. అతడి జుట్టు చెదిరిపోయింది, బట్టలు నలిగిపోయినాయదనమాట. అలసట కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాడు ఆ యొక్క యువకుడు. కానీ ఆ యువకుడి ముఖంలో నిర్మలత్వం చూసి సాధువు అతడి దగ్గరకు పిలిచాడనమాట. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడనమాట. నా పేరు శ్రీకరు, మాది పక్క ఊరు, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను స్వామి అన్నాడు అతడు చేతులు జోడించి. మరి ఇంత ఆలస్యమైందేమి అని అడిగాడనమాట. నేను ఉదయాన్నే వచ్చేసాను స్వామి, అయితే ఎంతోమంది మీ ఆశ్రమానికి కాళ్ళనడకన ఎండన పడి వస్తూ ఉన్నారు. వాళ్ళలో స్త్రీలు పిల్ల పాపలతో ఉన్నారు. ఆశ్రమానికి దిగువలో ఒక బావి ఉంది, నింపి పెట్టడానికి కుండలు లేవు. అందుకే ఆ యొక్క బావిలో నుంచి నీళ్లు తోడి దాహంతో ఉన్న వారందరికీ నేను నీళ్ళని ఇస్తూ ఉన్నాను అని చెప్పాడనమాట ఆ యొక్క కుర్రవాడు. ఆ మాటలు విని గురువుగారు, ఇన్నాళ్ళు నా అన్వేషణ ఫలించింది నాయన అంటూ ఆప్యాయంగా ఆ యువకుడిని భుజం తట్టాడనమాట. కాబట్టి పిల్లలు, ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? ఎప్పుడు కానీ ఇతరులకు సహాయము అనేటువంటిది చేసినట్లయితే మనకు ఖచ్చితంగా ఈ యొక్క భవిష్యత్తులో మనకు మంచి జరుగుతుంది అనేదానికి ఈ యొక్క కథ ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్.